హెల్దీ అండ్ టేస్టీ అండ్ సూపర్బ్ రెసిపీ ఒకటి చూపిస్తాను. సో నేనైతే పిల్లలకి కిడ్స్కి బాక్స్ కూడా ఇదే పెట్టేస్తాను ఎక్కువ శాతము. సో ఇలా ఏంటి అంటే మనం ఆయిల్లో ఆనియన్స్ అండ్ ఇవన్నీ ఫ్రై చేసుకొని ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకు కంపల్సరీ వేసుకోవాలి. బిర్యానీ ఫ్లేవర్ రావాలి అంటే వేసుకోవాలి, లేదు అంటే వదిలేసేయండి. సో ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. సో ఎగ్స్ వేసుకున్న తర్వాత అండ్ కొద్దిగా పసుపు, యాజ్ యూజువల్ ఎగ్ కర్రీ ఎలా చేసుకుంటారో అలానే చేసుకోవాలి. కాకుంటే కారం యాడ్ చేయొద్దు. కారం ఎందుకు యాడ్ చేయొద్దు అని చెప్తున్నాను అంటే, ఇక్కడ నేను మునగాకు పౌడర్ వేస్తున్నాను. అది హోమ్ మేడ్ మునగాకు పౌడర్. సో ఇది ఎలా చేసుకున్నాను ఏంటి, కావాలి అని అంటే రెసిపీ నేను చేస్తాను నెక్స్ట్ టైం. కావాలి అంటే కామెంట్ బాక్స్లో ఒకసారి రెసిపీ అని చెప్పండి, సో నేను చేస్తాను. సో ఈ మునగాకు పౌడర్లో ఏంటి అంటే ధనియాలు, జీలకర్ర, పప్పులు, ఏ పప్పులు ఉంటే ఆ పప్పులు ఇంట్లో, సో ఇవన్నీ వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని సో అలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకొని తినేస్తే సరిపోతుంది. మనకి కారం కూడా అవసరం లేదు. ఇంతే, ఇది రెసిపీ సింపుల్. బాగుందా?